నిన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన కార్ బాంబ్ బ్లాస్ట్‌లో 9 మంది చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురికి విషమంగా ఉన్నారని ఇప్పటికి ఉన్న న్యూస్ కదా! అసలు దీని అంతటికి ఇంటర్ రిలేట్ చేసుకుంటే ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీర్‌లో 8 మందిని అరెస్ట్ చేసి 2900 కేజీస్ ఆఫ్ పేలుడు పదార్థాలని పట్టుకున్నారు. ఆ 8 మంది పేర్లు ఒకసారి చెప్తాను చూడండి. ఇందులో ముగ్గురు వైద్యులు ఉన్నారంట. వైద్యులు అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు. అంటే ఎంత తెలివి ఉంటది ఆళ్ళకి. ఇటువంటి వాళ్ళకి కూడా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని హింసావాదం వైపు మళ్లించేందుకు ఒక మసీద్‌కు చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ప్రేరేపించాడు. నేను అందరికీ చెప్పేది ఒకటే, నీది ఏ మతమైనా కానీ నువ్వు ఎంచుకునే గురువు నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్లే వాళ్ళై ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకునే గురువు అంత ఇంపార్టెంట్. చెడు మార్గంలో వెళ్ళడానికి ఎంతోమంది ప్రలోభ పెడుతుంటారు. ఇన్ని రోజులు నువ్వు చదువుకున్న చదువేమైంది, తెలివేమైంది? ఎవరైనా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి ఇండియాకి హెల్ప్ చేయాలి కానీ మన దేశం మీదనే ఇట్లా కుట్ర సాధించాలనుకునే వాళ్ళందరినీ ఉరిదీయాలి. ప్రస్తుతానికైతే ఏది కన్ఫర్మ్ కాలేదు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఎవరున్నారో అన్నది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇంకా ఫోరెన్సిక్ టీమ్స్ అంతా ఇప్పుడు దాన్ని కేసుని ఛేదిస్తున్నారు. కొన్ని రోజుల్లో నిజాలు బయటకు వస్తాయి. 2011లో ముంబైలో బాంబు పేలుళ్ళు, 2013లో హైదరాబాద్ జంట పేలుళ్ళు, తర్వాత ఆ రేంజ్లో భారీ విధ్వంసం జరిగిందంటే, విస్ఫోటం జరిగిందంటే ఇదే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర.